ఒకటేంటంటే కుక్కతోక వంకెర అంటారు. హ్మ్. విన్నారా? వీళ్ళు ఎంత చేసినా, హ్మ్. ఎన్ని రకాలుగా ప్రజలు చీకొట్టినా, తూగొట్టినా, హ్మ్. ప్రజలు అసహించుకున్నా, వీళ్ళకి సిగ్గు, ఎగ్గు ఏది ఉండదనమాట. హ్మ్. వీళ్ళు అంతా ఒక గుప్పెడు మంది. హ్మ్. వీళ్ళు రాజకీయ క్షేత్రాన్ని మొత్తంగా మేమే కంట్రోల్ చేస్తా అన్నటువంటి ఆ దురహంకారం అనేది మీకు కనపడుతుంది. జనరల్గా ఆమె ఏదో పెద్ద చెయ్యని నేరానికి ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో వేయలేదు. తర్వాత ఈరోజు ఆమెకు బెయిల్ రావడం కూడా 5.5 నెలల తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది. రెండోది, ఆమె ఎక్కడ కూడా ఈవెన్ సుప్రీంకోర్టు ఎంటైర్ జడ్జిమెంట్లో కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్లో కానీ నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు అని కానీ, లిక్కర్ వ్యాపారం చేయలేదని కానీ, ఢిల్లీకి పోలేదని కానీ, స్పెషల్ ఫ్లైట్లలో పోయిన విషయాన్ని కానీ, తర్వాత అరుణ్ పిల్లై ఇట్లాంటి వాళ్ళందరితో అంటే హబ్నాబింగ్ చేసిన విషయాన్ని కానీ ఆమె డినై చేయలేదు. ఆమె తరఫున ఆర్గ్యుమెంట్ మన బెయిల్కి ఏంటిది? మనోజ్ సిసోడియా కేసు లోపల మీరు 493 మంది విట్నెస్లు ఉన్నారు, 50,000 పేజీలకు ఎక్కువగా డిజిటల్ పేపర్స్ ఉన్నాయి, ఎగ్జామిన్ చేయాల్సింది, ట్రయల్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అనేటువంటి 2 కారణాల వల్ల మీరు బెయిల్ ఇచ్చినారు. ఈవెన్ అదర్వైజ్ బెయిల్ ఈజ్ అ రూల్. దానికి తోడుగా నేను మహిళ, మా క్యాండిడేట్ అంటే ముకుల్ రోత్గి ఆర్గ్యూ చేసినాడు, నా క్లయింట్ వచ్చేసేసి మహిళ, ఆమెకు సెక్షన్ 45(1) కింద కొంత ప్రాధాన్యం ఉంది. అంటే మహిళల పట్ల, తర్వాత చిన్నపిల్లల పట్ల, పెద్దవాళ్ళ పట్ల కొన్ని మినహాయింపులే. సో ఆ మినహాయింపుల ప్రకారంగా నాకు ఇవ్వాలా. రెండోది ఏంటంటే మనీ ట్రేలో ఎక్కడ కూడా నా దగ్గర నుంచి డబ్బులు సీజ్ చేసుకున్న వ్యవహారాలు లేవు అని అన్నాడు. గవాయ్ అన్నాడు ఆ ఒక్కటి మాట్లాడకుండా ఇంకా మిగతా దాని మీద ఆర్గ్యూ చేస్తే వి విల్ హియర్ యూ అన్న. అంటే డబ్బుల వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడకుంటే మంచిది. ఆ లైన్ అది ప్రస్తావించారు అక్కడ ఓపెన్గా ఖరాఖండితంగా. అక్కడ మొత్తం నా దగ్గర A to Z అంటే ఫ్రమ్ నోరు విప్పినప్పటి నుంచి చిట్ట చివరికి ఆర్డర్ డిక్టేట్ చేసే వరకు, అంటే 1 o'clockకి వాళ్ళు లేచిపోయే వరకు మొత్తం రికార్డు ఉంది నా దగ్గర. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే నేను మొత్తం ఐజీగా సుప్రీంకోర్టుది పెట్టగలను. ఐ గాట్ ది రికార్డ్. సో అని అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఇఫ్ యు ఆర్ కన్ఫైనింగ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ టు దీస్ థింగ్స్ వీ విల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ రాజు as to what he would say, how you are different from మనోజ్ సిసోడియా అనేటువంటి ప్రశ్న వేసినాడు జస్టిస్ గవాయ్. తర్వాత రాజు గారు ఏం చేసినారంటే మాగుంట మన అతనిది, శ్రీనివాసులు రెడ్డిది, తర్వాత రాఘవది, తర్వాత బుచ్చిబాబుది, వాళ్ళ వీళ్ళ అన్ని ఎవిడెన్స్లు అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ చదివినాడు. చదివినప్పుడు ఎప్పుడైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఎవిడెన్స్ చదివిన తర్వాత జస్టిస్ గవాయ్ అడిగినాడు, see more or less similar allegations are also leveled against Kavita. How Srinivas Reddy is a witness, how Kavita could be an accused. Are you trying to pick and choose? Is it fair on your part అని అడిగినాడు. అడిగితే లేదండి, ఎట్ ఎనీ స్టేజ్ హీ కెన్ బి యాడెడ్ యాజ్ అన్ అక్యూజ్డ్. ఇవాళ అతను అక్యూజ్డ్ కాకపోయినా రేపైనా అవ్వచ్చు, ఇంకే దేశంలో అయినా అవ్వచ్చు, అది మీకు తెలియంది కాదు ఆ సూత్రం, న్యాయ సూత్రం. బట్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి సత్యాన్ని శోధించడానికని తనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని అవసరమైనప్పుడు ఒక 10 మంది నేరస్తులలో ఒక నేరస్తుడి పట్ల కొంత సాఫ్ట్ లైన్ అడాప్ట్ చేసేసి మిగతా నేరస్తుల సంగతి డీటెయిల్స్ అన్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క టాక్ట్ మీద ఆధారపడుతుంది. సో ఆ స్ట్రాటజీ అడాప్ట్ చేసినాం మేము. బట్ దెర్ ఈజ్ నో రూల్, హీ క్యాన్ బీ అన్ అక్యూజ్డ్ ఎట్ ఎ లేటర్ జంక్చర్ అని అన్నట్టుగా అతను ఆర్గ్యూ చెబితే, నో ఎట్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్ యూ కుడ్ హ్యావ్ ఎరైడ్ హిమ్ ఆల్సో యాజ్ అన్ అక్యూజ్డ్ కదా అని అన్నాడు. దట్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెదర్ కవిత ఈజ్ ఎంటైటిల్ ఫర్ బెయిల్ ఆర్ నాట్ అని అంటే అక్కడికి అదొకటే పాయింట్ అనేటప్పటికి జడ్జి గారు కూడా అక్కడ ఆగినారు. ఆగిన తర్వాత ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత అతను అడిగినాడు రాజుని, మిస్టర్ రాజు, యూ టెల్ us వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది పొజిషన్ ఆఫ్ కవిత విసావిస్ మనోజ్ సిసోడియా, ఏం డిఫరెన్స్ ఉందో చెప్పు అన్నాడు. ఆయన ఇక నీళ్లు నమ్మలాల్సి వచ్చింది. సో లేదు అండి, ఈమె అట్లా కాదు ఇట్లా కాదు, ఈమె సోఫిస్టికేటెడ్ ఉమెను, తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈమె గురించి ఇట్లా కామెంట్ చేసింది, ఈమె ఒకప్పుడు ఎంపీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ, తర్వాత ఒక ముఖ్యమంత్రి యొక్క కూతురు, ఈమె కాంటాక్ట్స్ చాలా ఉన్నది, ఈమె సాధారణ మహిళలా కాకుండా చాలా అతి సామాన్యంగా ప్రవర్తించింది, కాబట్టి ఈమె విషయంలో చట్టం అంత సాఫ్ట్గా ఉండడానికి లేదు, సాధారణ మహిళలకు ఉండాల్సినటువంటి లక్షణాల కంటే 100 రెట్లు ఈమెకు అత్యధికంగా మిస్చీఫ్ పొటెన్షియల్ ఉంది, ఈమె విట్నెసెస్లని ఇచ్చేయొచ్చు అని ఈమె ఏ రకంగా అయితే కొన్ని ఫోన్లను
ధ్వంసం చేసిందో అంటే ఫార్మాట్ చేసిందో ఆ పద్ధతులన్నీ తీసుకొచ్చి చూపెట్టినాడు. అక్కడ జడ్జి కొంత కన్విన్స్ అయినా కానీ ఆయన ఏమనంటే సరే ఢిల్లీ హైకోర్టు అట్లా మహిళలను కేటగరైజ్ చేయకూడదు, క్లాసిఫై చేయకూడదు కదా, మహిళ ఈజ్ మహిళ, అది హయ్యర్ ఎడ్యుకేషనా లోయర్ ఎడ్యుకేషన్ అదంతా డిఫరెన్స్ థింగ్. చట్టం ముందు అందరూ సమానలే కదా, మీరే కదా మా ముందు కేసులు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అతను ముఖ్యమంత్రి కాబట్టి అతని పట్ల సానుభూతి ఉండక్కర్లేదని మీరు కేజ్రీవాల్ విషయంలో ఆర్గ్యూ చేశారు, ఇతరుల విషయంలో ఆర్గ్యూ చేసినారు. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ వల్ల బెయిల్ తొందరగా ఇవ్వలేకపోతే అదే హయ్యర్ క్వాలిఫికేషన్స్ చూపెట్టేసేసి మీరు బెయిల్ డినై చేయమని అనడం కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. వీ డోంట్ యాక్సెప్ట్, వీ వాంట్ టు గ్రాంట్ ఏ బెయిల్ అని చెప్పేసి బెయిల్ గ్రాంట్ చేసేసి ఫస్ట్ ఫ్లైట్ రిస్క్ కింద ఈమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందని ఫస్ట్ కండిషన్ ఏం చెప్పినాడు, షీ విల్ సరెండర్. మీరు డిక్టేషన్ కనుక చూస్తే షీ విల్ సరెండర్ హర్ పాస్పోర్ట్ టు ది లోయర్ కోర్ట్ అని రాసినాడు. తర్వాత 10 lakhs ఇన్ లైక్ సమ్ అమౌంట్ 2 sureties ఇన్ ఈచ్ కేస్ అని రాసినాడు. షీ షెల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ అని అన్నాడు. ఇవన్నీ రాసినాడు. సార్ కోర్టులో అపియర్ కావాలా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ముందర అపియర్ కావాలన్న చర్చ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు కాబట్టి ఈ దేశంలో ఐఓ దగ్గర అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో షీ విల్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అని. అయితే ముకుల్ రోత్కి ఒక ఆబ్జెక్షన్ ఏం చెప్పినంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర అంటే ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి ఈమెను ఇక్కడికి పిలుస్తారు, చిన్నపిల్లల తల్లి తర్వాత మహిళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం అది ఇది కష్టం కదా అన్నట్టుగా మాట్లాడితే ఇట్స్ ఆల్ రైట్, సరే ఓకే లెట్ హర్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాడు. సో దీన్ని బట్టి ఏం తేలిందంటే ఈమె ఇన్వాల్వ్మెంట్ డౌట్ లేదు, ఈమె నీచమైనటువంటి వ్యాపారాలు చేసిన మాట వాస్తవము. అరెస్ట్ చేశారు, ఈమె పాత్ర ఏమి లేదన్న దాని మీద చర్చే లేదు అసలు దాని గురించిన చర్చ ఎవడన్నా చేయాలని అంటే ఇక అది కళ్ళున కబోదులే చేస్తారు. అంటే ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్లో రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళు కానీ కవిత నిర్దోషి, కవిత ఏం తెలియని అమాయకపు జీవి అని అంటే అది ఇక అది అంతకంటే గెలిచింది, న్యాయం గెలిచింది, అదంతా ఉత్త బోగస్. ధర్మం న్యాయం నిలిచింది గెలిచింది కాబట్టి ఈమె ఇన్ని రోజులు జైలుకు పోయింది. ధర్మం గెలవకపోయేది ఎప్పుడు ఈమెను ముట్టుకోకపోతే. ఇప్పుడు ఇదే పాత్ర ఉన్నటువంటి వేరే వ్యక్తులను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఇట్లాంటి వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసే లిక్కర్ స్కామ్లో అందరికంటే చివరిగా అరెస్ట్ అయిన వ్యక్తే కవిత కదా. అందరికంటే ముందు ఈమెను అరెస్ట్ చేయలేదు కదా. సో ఎక్కడ కేసీఆర్తో బీజేపీకి ఉన్నటువంటి లాలుచీ ప్రకారం అనుకోండి, అండర్స్టాండింగ్ అనుకోండి, మొత్తానికి కవిత పట్ల చాలా సానుభూతి వ్యక్తం చేసినారు. నిజంగా కూడా ఈమె తన వంతుగా ఏదో ఆరోపణలు చేసింది తప్ప ఆమె పట్ల ఈడీ కానీ సిబిఐ కానీ చాలా సాఫ్ట్ లైన్ ఉంది. వేరే వాళ్ళకి ఇన్ని వసతులు లేవు. ఈమె ఎంత రాజభోగాలు అనుభవించింది ఈవెన్ జైల్లో కూడా. ఇప్పుడు ఈమె వచ్చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక ఏరు దిగినాక ఇంకొక పాయింట్, మీరు అడ్వకేట్ కదా, సో బేసిక్ గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయం మీరు ఏమైనా మేము 2 weeks చెప్తా ఉంటారా? చెప్తాం కదా, మేము 2 weeks ముందే చెప్పినాం. కేటీఆర్ మిగతా 20-24 మంది ఎమ్మెల్యేలు అంతా అక్కడికి వెళ్ళిపోయారు, మెయిన్ లీడర్స్ అంతా. కరెక్ట్. వాళ్ళకి అంటే ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలతో లింక్ పెడుతున్నారు చాలా మంది, ఇది లింక్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనోజ్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినారో అప్పుడే అవే సూత్రాలు. ఇప్పుడు మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే కంటే ముందు సతేంద్ర జైన్ అనే అతనికి బెయిల్ ఇచ్చినారు. సతేంద్ర జైన్ దాంట్లోనే సెక్షన్ 45 ఆఫ్ ది PMLA యాక్ట్ని కొంత క్లారిటీ ఇచ్చినారు, కొంత దాని నిడివిని పెంచినారు. ఎంతైతే రిగరస్గా ఉండిందో అంత రిగరస్ కాకుండా అసలు విజయ్ మోండేల్ చౌదరి అనే దాంట్లో ఏదైతే PMLA యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని డిసైడ్ చేసినారో అది కొంత రిజిడ్గా ఉంది. అదొక రకంగా పర్వర్సిటీతో ఉంది ఆ జడ్జిమెంట్. అందుకే దాన్ని విస్తృత ధర్మాసనానికి రెండర్ చేస్తున్నారు. సో 45ని చాలా రిజిడ్గా ఇంటర్ప్రిట్ చేస్తే దాన్ని తర్వాత వచ్చిన బెంచ్లు కొంత ఎక్స్ప్లెయిన్ చేసేసి నో అట్లా కాదు, బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేటువంటి విషయాలు మాట్లాడుతూ సతేంద్ర జైన్లోనే కొంత మార్పు వచ్చింది. ఇదే బెంచ్, జస్టిస్ గవాయ్ బెంచ్ వాళ్ళే. ఆ తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసేసి ఇతంది